హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ప్రీవియస్ వీడియోలో మనం సందుల గురించి నేర్చుకున్నాం. సంధి అంటే ఏంటి, రెండు అచ్చుల కలయిక అనేది నేర్చుకున్నాం. ఆ రెండు అచ్చులు కలిసేటప్పుడు కూడా కొన్ని రూపాంతరాలు అనేవి జరుగుతాయి. దాన్నే సంధి జరిగే రూపాల గురించి తెలుసుకుంటే మనకి ఆగమం అంటే ఉన్న అక్షరాలకు తోడు మిత్రుని వలె మరి ఒక అక్షరం వచ్చి చేరుట అని అర్థం. రెండు అచ్చులు కలిస్తేనే కదా సంధి అనేది. ఈ రెండు అచ్చులు కలిసేటప్పుడు ఎక్స్ట్రా ఒకటి యాడ్ అవుతుంది. దాన్నే మనం అలా యాడ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఆగమం అని చెప్తారు. ఓకేనా? మరి ఏంటి దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ నిగ్గు ప్లస్ అద్దం, నిగ్గద్దం అనడంలే, ఇక్కడ నిగ్గుటద్దం అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఈ రెండింటి మధ్యన ఏమొచ్చింది, టు అనేది వచ్చింది కదా, వచ్చి నిగ్గుటద్దంగా ఫామ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ పండు ప్లస్ ఆకు, ఇక్కడ కూడా పండుటాకు అనేది వచ్చింది. అంటే ఎక్స్ట్రా ఏమొస్తుంది, ఇక్కడ కూడా టు అనేది వస్తుంది. నెక్స్ట్ మా ప్లస్ అమ్మ, మా అమ్మ అనడంలే, మాయమ్మ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏమొస్తుంది, అది ఎక్స్ట్రాగా యు అనేది వస్తుంది. సో నెక్స్ట్ దుక్కి ప్లస్ ఎద్దు, దుక్కిటెద్దు, ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఏమొస్తుంది, టు అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా వన్ వచ్చి యాడ్ అవ్వడాన్నే, ఎక్స్ట్రా లెటర్స్ వచ్చి యాడ్ అవ్వడాన్ని మనం ఏమంటాము, ఆగమం అని అంటారు. సంధి జరిగిన పద్ధతి పేరు వచ్చేసి ఆగమం. నెక్స్ట్ చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు. ఓకేనా? అంటే ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ట్రా ఏమొస్తుంది, ఇక్కడ టు అనేది వస్తూ ఉంది. ఇక్కడ టు అనేది యాడ్ అయిపోయి చిగురుటాకు అనేది ఫామ్ అవుతుంది. బీద ప్లస్ ఆలు, బీదరాలు, ఇక్కడ ఏం యాడ్ అయింది, ర్ అనేది మనకి యాడ్ అయింది. సో నెక్స్ట్ గుణవంతు ప్లస్ ఆలు, గుణవంతురాలు, ఇక్కడ కూడా ఏమొస్తుంది, ర్. సో ఓవరాల్గా మనకి ఈ ఉదాహరణలన్నీ గమనిస్తే టు కానీ యు కానీ ర్ కానీ ఎక్స్ట్రా వచ్చి యాడ్ అవుతున్నాయి. సో వీటినే ఇలా ఎక్స్ట్రా ఉన్న అక్షరాలకు తోడుగా కొత్త అక్షరం వచ్చి యాడ్ అవుతే దాన్ని మనం ఆ సంధి జరిగిన పద్ధతినే ఆగమం అని అంటారు. ఓకేనా? ఇది సంధి జరిగే రూపాలలో ఒకటి మాత్రమే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మిగతావి నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.